ఓం శాంతి. మురళీ డేట్ 21/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాగా పురుషార్థం చెయ్యండి, చేసి దైవీ గుణాలని ధారణ చెయ్యండి. ఇతరులకు దుఃఖం ఇవ్వటం అసూరి గుణం. మనలో ఎటువంటి అసూరి నడవడిక ఉండకూడదు. ఏ అసూరి అవగుణముండద్దు. పరస్పరం పోట్లాడుకోవటం, అలగటం, రభస చెయ్యటం, దుఃఖాన్నివ్వటం ఇవన్నీ అసూరి అవగుణాలు. ఈ అసూరి అవగుణాలు మన అలంకరణని పాడు చేస్తాయి. బాబా పిల్లలుగా అయ్యారు. ఈ అవగుణాలని త్యాగం చెయ్యండి. ఇంకా అసూరి అవగుణాలని త్యాగం చెయ్యకుండా అసూరి కర్మలే చేస్తూ ఉంటే చాలా చాలా నష్టపోతారు. లెక్కకు లెక్కే. బాబాతో పాటు ఎవరున్నారు? ధర్మరాజ్ కూడా ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. మనమందరం ఎవరి పిల్లలం? దుఃఖహర్త సుఖకర్త అయిన బాబా పిల్లలం. మనం ఎవ్వరికి దుఃఖాన్నివ్వకూడదు. డిసర్వీస్ చేసి మనకి మనం శపించుకోకూడదు. మన ఆలోచనలు చాలా ఉన్నతంగా రాయల్ గా ఉండాలి. దయార్థ హృదయులుగా ఈ సేవలో తత్పరులై ఉండాలి. తినటం తాగటంలో అత్యాశను వదిలిపెట్టాలి. అసలు స్వయం ఎవరు, ఎలాంటి వారు? బాబా ముందు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా ఉండాలి. ఇదే ఎక్కే కళకు అన్నిటికంటే గొప్ప సాధన. ముందుకు వెళ్ళాలి అంటే పెద్దవాళ్ల ముందు మనమెవరిమి అనేది స్పష్టంగా ఉండాలి. బుద్ధిలో అనేక రకాల భారాలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తం చేసుకునేందుకు సహజమైన యుక్తి ఇదే. అంటే నిజాయితీగా ఉండండి. స్వయాన్ని బాబా ముందు స్పష్టంగా ఉంచండి. అంటే పురుషార్థ మార్గం స్పష్టం చేయటం. తెలివితో మన్మతం పరమతం పైన నడుస్తూ బాబా ముందు, నిమిత్త ఆత్మల ముందు ఏ విషయమైనా దాచకండి. అది నిజాయితీ అనరంటున్నాడు బాబా. తెలివి ఉపయోగించారు. మన్మతం అనుసారంగా పరమతం అనుసారంగా ఏదో ప్లాన్ తయారు చేస్తూ ఉంటారు. నిజాయితీ అంటే ఏంటి? బాబా తను ఎవరో, ఎలా ఉంటారో అన్నీ మన ముందు ప్రత్యక్షంగా ఉంచాడు. మనం కూడా మన మనస్సేంటి, మన సంస్కారం ఏంటి, మన లోపల ప్లాన్ ఏంటి, ఏదైనా కూడా బాబా ముందు, నిమిత్తంగా ఉన్న వాళ్ళ ముందు స్పష్టంగా ఉండాలి. సత్యమైన తపస్వీలు ఎవరు అంటే, ఎవరైతే సదా సర్వస్వ త్యాగి స్థితిలో ఉంటారో వారే సత్యమైన తపస్వీలు. ఎవరమ్మనందరం? సత్యమైన తపస్వీలు. ఇంకా దుఃఖాలను హరించి సుఖాన్నిచ్చేటటువంటి బాబా పిల్లల ఈరోజు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు పురుషార్థం చేసి దైవీ గుణాలను బాగా ధారణ చెయ్యాలి. ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు. మీలో ఎటువంటి అసూరి నడవడిక ఉండకూడదు. ప్రశ్న: ఏ అసూరి గుణాలు మీ శోభను పాడు చేసేస్తాయి? జవాబు: పరస్పరం పోట్లాడుకోవటం, అలగటం,
సెంటర్లో రభస చేయటం, దుఃఖాన్నివ్వటం ఇవి అసురీ గుణాలు. ఇవే మీ అలంకరణను పాడు చేసేస్తాయి. ఏ పిల్లలైతే బాబా పిల్లలుగా అయ్యి కూడా ఈ అసురీ గుణాలను త్యాగం చెయ్యరో, తప్పుడు కర్మలు చేస్తూ ఉంటారో వారికి చాలా నష్టం వాటిల్లుతుంది. లెక్కే బాబాతో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు. పాట: భోలానాథుడు కన్నా అతీతమైన వారెవరూ లేరు. ఓం శాంతి. ఉన్నతోన్నతుడు భగవంతుడేనని ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు. మనుష్యులు గానం చేస్తారు మరియు మీరు దివ్య దృష్టితో చూస్తారు. మనల్ని వారు చదివిస్తున్నారు అని మీరు బుద్ధి ద్వారా కూడా తెలుసుకుంటారు. ఆత్మనే శరీరం ద్వారా చదువుతుంది. శరీరం ద్వారా ఆత్మనే అన్నీ చేస్తుంది. శరీరము నశ్వరమైనది. దానిని ఆత్మ ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా రచింపబడి ఉంది. 84 జన్మలు కూడా ఆత్మలోనే రచింపబడి ఉన్నాయి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. బాబా సర్వశక్తివంతుడు. వారి నుండి మీకు శక్తి లభిస్తుంది. యోగం ద్వారా శక్తి ఎక్కువగా లభిస్తుంది. తద్వారా మీరు పావనంగా అవుతారు. విశ్వంపై రాజ్యం చేసే శక్తిని బాబా మీకు ఇస్తారు. ఇంతటి మహాశక్తిని వారు ఇస్తారు. ఆ విజ్ఞాన గర్వితులు మొదలైన వారు ఇవన్నీ వినాశనం కోసమే తయారు చేస్తారు. వారి బుద్ధి వినాశనం కోసం ఉంది మరియు మీ బుద్ధి అవినాశి పదవిని పొందేందుకుంది. మీకు ఎంతో శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీరు విశ్వంపై రాజ్యం చేస్తారు. అక్కడ ప్రజలపై ప్రజల రాజ్యం ఉండదు. అక్కడ రాజు రాణుల రాజ్యం ఉంటుంది. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. స్మృతి కూడా కేవలం వారినే చేస్తారు. లక్ష్మీనారాయణలకు కేవలం మందిరాలు తయారు చేసి పూజిస్తారు. అయినా ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణి మహిమ చెయ్యటం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు అని అర్థం చేసుకున్నారు. ఉన్నతోన్నతమైన విశ్వాధికారం అనంతుడైన తండ్రి ద్వారా లభిస్తుంది. మీకు ఎంతటి ఉన్నత పదవి లభిస్తుంది? పిల్లలైన మీకు ఎంతటి సంతోషం కలిగి ఉండాలి? ఎవరి నుండైనా ఏదైనా లభిస్తే వారిని తలుచుకోవటం జరుగుతుంది కదా. స్త్రీకి పతిపై ఎంత ప్రేమ ఉంటుంది? పతి కోసం ఎంతగా తన ప్రాణాలను ఇస్తుంది. పతి చనిపోతే ఎంతగా ఏడుస్తుంది. వీరైతే పతులకు పతి. వీరు ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తింపచేసేందుకు మిమ్మల్ని ఎంతగా సింగారిస్తున్నారు. కావున పిల్లలైన మీకు ఎంత నశ ఉండాలి. దైవీ గుణాలను కూడా మీరు ఇక్కడ ధారణ చెయ్యాలి. చాలా మందిలో ఇప్పటి వరకు ఇంకా అసూరి అవగుణాలున్నాయి.
పోట్లాడుకోవటం, గొడవ పడటం, అలగటం, సెంటర్లలో రభస చెయ్యటం. బాబాకు తెలుసు, ఎన్నో రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. కామం మహాశత్రువు, అలాగే క్రోధం కూడా తక్కువ శత్రువేమీ కాదు. ఫలానా వారిపై ప్రేమ ఉంది, నాపై ఎందుకు లేదు? ఫలానా విషయాన్ని వారిని అడిగారు, నన్నెందుకు అడగలేదు? ఇలా మాట్లాడే సంశయ బుద్ధి ఉన్నవారు ఎందరో ఉన్నారు. రాజధాని స్థాపన జరుగుతుంది కదా, ఇటువంటి వారు ఏ పదవిని పొందుతారు? పదవులలోనైతే ఎంతో తేడా ఉంటుంది. పాకివారు కూడా మంచి మంచి భవనాలలో ఉంటారు. ప్రతి ఒక్కరూ తాము పురుషార్థం చేసి దైవీ గుణాలను బాగా ధారణ చెయ్యాలి. దేహ అభిమానంలో రావటం ద్వారా అసూరి నడవడిక ఉంటుంది. ఎప్పుడైతే దేహి అభిమానులుగా అయ్యి మంచిగా ధారణ చేస్తూ ఉంటారో అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. దైవీ గుణాలను ధారణ చేసే అటువంటి పురుషార్థాన్ని చెయ్యాలి. ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు. పిల్లలైన మీరు దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు. ఎవరికీ దుఃఖాన్నివ్వకండి. ఎవరైతే సెంటర్లను సంభాళిస్తారో వారిపై ఎంతో బాధ్యత ఉంది. పిల్లలు ఎవరైనా పొరపాట్లు చేసినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది అని బాబా అంటారు. దేహ అభిమానం ఉన్నట్లయితే ఎంతో నష్టం కలుగుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు బాగుపడేందుకు నిమిత్తులుగా అయ్యారు. మీరు స్వయమే బాగుపడకపోతే ఇక ఇతరులను ఎలా బాగు చెయ్యగలుగుతారు? ఎంతో నష్టపోతారు. ఇది పాండవ గవర్నమెంట్ కదా. ఇక్కడ ఉన్నతోన్నతుడైన తండ్రి ఉన్నారు. వారితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు. ధర్మరాజ్ ద్వారా చాలా పెద్ద శిక్షలు పొందుతారు. అటువంటి పనులేవైనా చేస్తే ఎంతో నష్టం వాటిల్లుతుంది. లెక్కే. బాబా దగ్గర పూర్తి లెక్క ఉంటుంది. భక్తి మార్గంలో అన్ని లెక్కలే. భగవంతుడు మీ లెక్క తీసుకుంటాడు అని కూడా అంటారు. ధర్మరాజు ఎన్నో లెక్కలు చూస్తారు అని ఇక్కడ బాబా స్వయం అంటారు. మరి అప్పుడు ఆ సమయంలో ఏం చెయ్యగలరు? మేము ఇది చేశాము అని సాక్షాత్కారం అవుతుంది. అక్కడైతే భక్తిలో కొద్దిగా దెబ్బలు పడతాయి, కానీ ఇక్కడ ఎన్నో శిక్షలను పొందవలసి వస్తుంది. తామరధ్వజుడు, మోరధ్వజుని కథను కూడా వినిపిస్తారు. ఈ సమయంలో ఆ కథకు సంబంధం ఉంది. పిల్లలైన మీరు సత్యుగంలో గర్భ జైల్లోకి రారు. అక్కడ గర్భ మహల్ ఉంటుంది. ఎటువంటి పాపాలు చెయ్యరు. కావున అటువంటి రాజభాగ్యాన్ని పొందేందుకు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు బ్రాహ్మణి కన్నా చురుకుగా అయిపోతారు. వారి భాగ్యం బ్రాహ్మణి కన్నా కూడా ఉన్నతంగా అయిపోతుంది. మంచి సేవ చెయ్యకపోతే జన్మ జన్మాంతరాలు దాసదాసీలుగా అవుతారు అని కూడా బాబా అర్థం చేయించారు.
పిల్లలు దేహి అభిమానులుగా అయ్యి కూర్చున్నారా అని సన్ముఖంలోకి రాగానే బాబా పిల్లల్ని అడుగుతారు. పిల్లలు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు ఎంతో పురుషార్థం చెయ్యాలి అని బాబా పిల్లలకు తెలియచేశారు. నడుస్తూ తిరుగుతూ కూడా విచార సాగర మంతనం చేస్తూ ఉండాలి. మేము త్వరగా ఈ నరకంలోని చీచీ ప్రపంచం నుండి సుఖధామానికి వెళ్ళాలి అని భావించే పిల్లలు చాలా మంది ఉన్నారు. మంచి మంచి మహారథులు యోగంలో ఫెయిల్ అయి ఉన్నారు అని కూడా బాబా అంటారు. వారితో కూడా పురుషార్థం చేయించబడుతుంది. యోగం లేకపోతే పూర్తిగా పడిపోతారు. జ్ఞానమైతే చాలా సహజం. చరిత్ర మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది. ప్రదర్శనని అర్థం చేయించటంలో చాలా చురుకుగా ఉండే మంచి మంచి పిల్లలున్నారు. కానీ యోగం లేదు, దైవీ గుణాలు కూడా లేవు. అప్పుడప్పుడు పిల్లల స్థితులు ఎలా ఉన్నాయో చూసే ఆలోచన కలుగుతుంది. ప్రపంచంలో ఎంత దుఃఖముంది. త్వరగా ఇది అంతమైపోవాలి. సుఖధామంలోకి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ కూర్చున్నాము. బాబా మనకు స్వర్గానికి దారి చూపిస్తారు కాబట్టి ఏ విధంగా వారిని కలుసుకునేందుకు తప్పిస్తారో అలాగే తండ్రిని చూసేందుకు కూడా తప్పిస్తారు. ఇటువంటి తండ్రి సన్ముఖంలో రోజు వినాలి అని భావిస్తారు. ఇక్కడ ఎటువంటి జంజాటపు విషయం లేదు అని ఇప్పుడు భావిస్తారు. బయట ఉండటం ద్వారా అందరితోనూ తోడు నిర్వర్తించవలసి ఉంటుంది. లేకపోతే గొడవలు జరుగుతాయి. కావున అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. ఇందులో చాలా గుప్తమైన పురుషార్థం కావాలి. ఎవరూ స్మృతిలో అంతగా కష్టపడటం లేదు. గుప్తంగా స్మృతిలో ఉన్నట్లయితే బాబా ఆజ్ఞ అనుసారంగా కూడా నడుచుకోగలరు. దేహ అభిమానం కారణంగా బాబా డైరెక్షన్ పై కూడా నడవరు. చార్టును తెలియచేసినట్లయితే ఎంతో ఉన్నతి జరుగుతుంది. ఈ విధంగా ఎవరు చెప్పారు? శివ్ బాబా. టీచరు పని చెప్తే చేసుకొని వస్తారు కదా. కానీ ఇక్కడ మంచి మంచి పిల్లలను కూడా మాయ చెయ్యనివ్వదు. మంచి మంచి పిల్లల చార్ట్ బాబా వద్దకొచ్చినట్లయితే వారు ఏ విధంగా స్మృతిలో ఉంటున్నారో బాబా తెలియచెయ్యగలరు. ఆత్మలైన మనం ఒక్క ప్రియుడికి ప్రేయసులమని భావిస్తారు. ఆ దైహికమైన ప్రేయసి ప్రియులు అనేక రకాలుగా ఉంటారు. మీరు చాలా పాత ప్రేయస్సులు. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవ్వాలి. ఎంతో కొంత సహించవలసి వస్తుంది. మాకన్నీ తెలుసు అని భావించకూడదు. బాబా ఎముకలను ఇచ్చేయండి అని అయితే అనటం లేదు కదా. మంచి ఆరోగ్యవంతంగా ఉండండి. తద్వారా సేవను కూడా బాగా చెయ్యగలరు అని బాబా చెప్తారు. రోగిగా అయిపోతే అలా పడి ఉంటారు.
కొందరు అర్థం చేయించేందుకు హాస్పిటల్స్ కూడా వెళతారు. అప్పుడు డాక్టర్లు వీరు ఫరిస్తాలు అని అంటారు. చిత్రాలను తమతో పాటు తీసుకొని వెళతారు. ఎవరైతే ఇటువంటి సేవలను చేస్తారో వారిని దయార్థ హృదయులు అని అంటారు. సేవ చేస్తే ఎవరో ఒక్కరు వెలువడతారు. ఎంతెంతగా స్మృతి శక్తిలో ఉంటారో అంతగా మానవులను మీరు ఆకర్షిస్తారు. ఇందులోనే శక్తి ఉంది. పవిత్రతయే ప్రథమం. ముందు పవిత్రత, శాంతి, ఆ తర్వాత సంపద అని కూడా అంటారు. స్మృతి శక్తి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఆ తర్వాత జ్ఞాన శక్తి. స్మృతిలో బలహీనంగా అవ్వకండి. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. స్మృతిలో ఉండటం ద్వారా మీరు పవిత్రంగానూ అవుతారు మరియు దైవీ గుణాలు కూడా వస్తాయి. బాబా మహిమ గురించైతే మీకు తెలుసు కదా. బాబా ఎంత సుఖాన్నిస్తారు. 21 జన్మల వరకు మిమ్మల్ని సుఖానికి అర్హులుగా తయారు చేస్తారు. ఎప్పుడు ఎవరికి దుఃఖాన్నివ్వకూడదు. కొంతమంది పిల్లలు డిసర్వీస్ చేసి తమను తామే శపించుకుంటారు. ఇతరులను ఎంతగానో విసిగిస్తారు. కుపుత్రులుగా అయితే తమను తాము శ్రాపితులు చేసుకోవటం. డిసర్వీస్ చేయటం ద్వారా పూర్తిగా నేలపై పడిపోతారు. వికారాలలో పడిపోయి లేక క్రోధంలోకి వచ్చి చదువు వదిలేసే పిల్లలెంతో మంది ఉంటారు. అనేక రకాలైన పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ నుండి రిఫ్రెష్ అయ్యి వెళితే తమ తప్పుకు పశ్చాత్తాప పడతారు. అయినా పశ్చాత్తాపం ద్వారా ఎటువంటి క్షమాపణ లభించదు. మిమ్మల్ని మీరే క్షమించుకోండి. స్మృతిలో ఉండండి. బాబా ఎవ్వరినీ క్షమించరు. ఇది చదువు. బాబా చదివిస్తారు. పిల్లలు తమపై తాము కృప చూపించుకోవాలి. మంచి నడవడికను అలవర్చుకోవాలి. బాబా రిజిస్టర్ తీసుకురమ్మని బ్రాహ్మణికి చెప్తారు. ఒక్కొక్కరి సమాచారాన్ని విని వారికి అర్థం చేయించటం జరుగుతుంది. దాంతో బ్రాహ్మణి రిపోర్ట్ ఇచ్చింది అని భావిస్తారు. దాంతో ఇంకా ఎక్కువ డిసర్వీస్ చేయటం మొదలు పెడతారు. ఎంతో కష్టపడవలసి ఉంటుంది. మాయ పెద్ద శత్రువు. కోతుల నుండి మందిర యోగ్యులుగా అవ్వనివ్వదు. ఉన్నత పదవిని పొందేందుకు బదులుగా ఇంకా పూర్తిగా కింద పడిపోతారు. దాంతో మళ్ళీ ఎప్పుడూ లెగవలేరు. చనిపోతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యమని, విశ్వాధిపతులుగా అవ్వాలని బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు. గొప్ప వ్యక్తుల పిల్లలు ఎంతో రాయల్టీగా నడుచుకుంటారు. తమ తండ్రి పరువు పోకూడదని భావిస్తారు. మీ తండ్రి ఎంత మంచివారు, కానీ నీవు ఎంత కుపుత్రుడవు. నీవు నీ తండ్రి పరువుని పోగొట్టేశావు అని అంటారు. ఇక్కడైతే
ప్రతి ఒక్కరూ తన పరువును పోగొట్టుకుంటారు. ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. బాబా వార్నింగ్ ఇస్తారు, చాలా జాగ్రత్తగా నడుచుకోండి. జైలు పక్షుల్లా అవ్వకూడదు. జైలు పక్షులుగా కూడా ఇక్కడే ఉంటారు. సత్యుగంలో ఎటువంటి జైలుండదు. బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందాలి. పొరపాట్లు చెయ్యకండి, ఎవరికీ దుఃఖాన్నివ్వకండి. స్మృతి యాత్రలో నడవండి. స్మృతియే ఉపయోగపడుతుంది. ప్రదర్శనలో కూడా ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచెయ్యండి. బాబా స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. అందరూ పావనంగా అవ్వాలి అనుకుంటారు. ఇదంతా పతిత ప్రపంచం. సర్వులకు సద్గతినిచ్చేందుకు ఒక్క తండ్రే వస్తారు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారెవరూ సద్గతిని ఇవ్వలేరు. బ్రహ్మ పేరుని కూడా చెప్తారు. దేవీ దేవత ధర్మానికి నిమిత్తుడైన బ్రహ్మను కూడా సద్గతి దాత అని అనరు. దేవీ దేవత ధర్మ స్థాపనను శివ్ బాబానే చేసిన బ్రహ్మ, విష్ణు, శంకరుల పేరైతే ఉంది కదా. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. ఇతను కూడా గురువు కాడు, గురువు ఒక్కరే. వారి ద్వారా మీరు ఆత్మిక గురువులుగా అవుతారు అని బాబా అంటారు. మిగిలిన వారంతా ధర్మస్థాపకులు. ధర్మస్థాపకులను సద్గతి దాత అని ఎలా అనగలరు? ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు. ఇతర ధర్మస్థాపకులు కేవలం ధర్మస్థాపన చేస్తారు. వారి వెనక అందరూ వచ్చేస్తారు. మరి ఎవరిని తిరిగి తీసుకువెళ్ళలేరు. వారు పునర్జన్మలలోకి రావలసిందే. ఇది అందరి కోసం ఇచ్చే వివరణ. ఒక్క గురువు కూడా సద్గతి కోసం లేరు. గురువు పతిత పావనుడు ఒక్కరేనని, తానే సర్వుల సద్గతి దాత అని, ముక్తి ప్రదాత అని బాబా వివరిస్తారు. మా గురువు ఒక్కరే, వారే సద్గతినిస్తారు. శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళతారు అని తెలియచెయ్యాలి. సత్యుగ ఆదిలో చాలా కొద్ది మందే ఉంటారు. అక్కడ ఎవరి రాజ్యం ఉండేదో వారి చిత్రాలనైతే చూపిస్తారు కదా. భారతవాసులే అంగీకరిస్తారు. వీరు స్వర్గానికి అధిపతులు అని. స్వర్గంలో వారి రాజ్యం ఉండేది అని దేవతల పూజారులు వెంటనే ఒప్పుకుంటారు. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడ ఉండేవి? తప్పకుండా నిరాకార ధామంలో ఉండేవి అని అంటారు కదా. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందు మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. ఇప్పుడు మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది.
ఇప్పుడు జ్ఞాన ప్రాలబ్ధం పూర్తవుతుంది కావున మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. మళ్ళీ పాత ప్రపంచంపై వైరాగ్యం రావాలి. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళతాము. పాత ప్రపంచం నుండి మనస్సు తప్పుకుంటుంది. అక్కడ భర్త, పిల్లలు మొదలైన వారందరూ అలాంటి వారే లభిస్తారు. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. విశ్వాధిపతులుగా అయ్యే పిల్లల ఆలోచనలు చాలా ఉన్నతంగా మరియు నడవడిక చాలా రాయలుగా ఉంటుంది. భోజనం కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. చాలా మందికి తిండి వైపుకు కూడా బుద్ధి వెళ్ళిపోతుంది. పిల్లలైన మీలో విశ్వాధిపతులుగా అయ్యే సంతోషముంది. సంతోషం లాంటి మందు లేదు అని అంటారు. ఇటువంటి సంతోషంలో సదా ఉన్నట్లయితే అన్నపానాదులు కూడా చాలా తక్కువైపోతాయి. ఎక్కువగా తినటం ద్వారా భారీగా అయిపోతారు. ఆ తర్వాత కునికిపాట్లు పడుతూ ఉంటారు. మళ్ళీ బాబా నిద్రొచ్చేస్తుంది అని అంటారు. భోజనం సదా ఒకేలాగా ఉండాలి. మంచి రుచికరమైన భోజనం ఉంటే ఎక్కువ తినటం కాదు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మనం దుఃఖహర్త సుఖకర్త అయిన బాబా పిల్లలం కావున మనం ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదు. డిసర్వీస్ చేసి మనల్ని మనం శపించుకోకూడదు. రెండో పాయింట్, మన ఆలోచనలను చాలా ఉన్నతంగా మరియు రాయల్గా ఉంచుకోవాలి. దయార్థ హృదయులుగా ఈ సేవలో తత్పరులై ఉండాలి. తినటం తాగటంలో అత్యాశను వదిలేయాలి. వరదానం, నిజాయితీగా స్వయాన్ని తండ్రి ముందు స్పష్టం చేసే ఉన్నత కళ యొక్క అనుభవీ భవ. స్వయం ఎవరో ఎలాంటి వారో అలా బాబా ముందు ప్రత్యక్షం చెయ్యటం ఎక్కే కళకు ఇదే అన్నింటికన్నా అతి పెద్ద సాధనం. బుద్ధిలో అనేక రకాల భారాలేవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమాప్తం చేసేందుకు సహజమైన యుక్తి ఇదే. నిజాయితీగా స్వయాన్ని బాబా ముందు స్పష్టం చెయ్యటము అనగా పురుషార్థపు మార్గం స్పష్టం చెయ్యటం. ఎప్పుడైనా కానీ చతురతతో మన్మతం మరియు పరమతములతో కూడిన ప్లాన్ని తయారు చేసి తండ్రి లేక నిమిత్తమైన ఆత్మల ముందు ఏదైనా విషయం ఉంచినట్లయితే అది నిజాయితీ కాదు. నిజాయితీ అనగా తండ్రి ఎవరో ఎలాంటి వారో అలాగే పిల్లల ముందు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారో అలా పిల్లలు తండ్రి ముందు ప్రత్యక్షమవ్వటం.
స్లోగన్ ఎవరైతే సదా సర్వస్వ త్యాగి స్థితిలో ఉంటారో వారే సత్యమైన తపస్వీలు. అవ్యక్త ప్రేరణ పాయింట్. సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ట సేవకు నిమిత్తులుగా అవ్వండి. వర్తమానం భవిష్యత్తుకు దర్పణం వంటిది. వర్తమాన స్థితి ద్వారా అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తుని స్పష్టంగా చూసుకోగలరు. భవిష్య రాజ్య అధికారులుగా అయ్యేందుకు వర్తమానంలో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకుంది అన్న దానిని చెక్ చేసుకోండి. ముందుగా విశేష కార్యకర్తలైన మీ సూక్ష్మ శక్తులపై, సంకల్ప శక్తిపై, బుద్ధిపై పూర్తి అధికారం ఉన్నట్లయితే అప్పుడు భవిష్యత్తుని ఉజ్వలంగా తయారు చేసుకోగలరు. ఓం శాంతి.